సిగ్గు అనిపిస్తలేదా? మందు తాగితే కిక్ వస్తుంది, మందుతోనే కిక్క అనుసీతు రాదా? సిగ్గు లేదా నీకు? మళ్ళా దీని అందచందాలంటే సగం సగం బట్టలు వేసుకొని పొట్టి బట్టలు వేసుకుంటానంట, దాని మొగడు ఒక్కడే చూయాలంట, దాని మొగడికి ఒక్కనికే భార్యలంట, మిగతా అందరికి అక్క చెల్లెలంట. మన ఇంట్లో మన తమ్ముడు మన అన్న ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చున్నీలు వేసుకొని తిరుగుతాం. మనం ఎందుకు తిరుగుతాం? మన అన్ననే కదా, తిరగొచ్చు కదా. అదొక ధర్మం, ఒక న్యాయం, ఒక ప్రకృతి. మగవాడికి కొన్ని శరీర భాగాలు ఆడదానిలో చూసినప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ఆ మాత్రం జ్ఞానం బుద్ధి లేదు. నువ్వు అనుకున్నావు బానే ఉంది, నీ మొగడైతే మొత్తం నువ్వు ఇప్పుకొని తిరిగినా బయట ఎవడేమన్నా ఏమన్నాడు. కానీ కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని మీలాంటివి ఉన్నారనుకో ఈ సాంప్రదాయాలు మంట కలిసిపోతాయి. అందుకే ఇట్లా ప్రకృతి విపత్తిగో ఇట్లా ఇవన్నీ ఈ వర్షాలు ఇవన్నీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. మీలాంటి దరిద్రులు ఉన్నారు కాబట్టి ఒక్కడే చెప్తున్నా, నిన్ను అనలే, నువ్వు ఉరుకొచ్చినావు. నిన్ను కిక్కొస్తుందా అంటున్నావు అంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ మగపిల్లలను రెచ్చగొడుతున్నావు. నేను ఒక్కటే చెప్తున్నా అనసూయ, భారతదేశం నీలాంటి ఆడదాన్ని పక్కకెళ్ళిపోతుంటే ఒక్క రాత్రి దీన్ని అనుభవించాలనుకుంటాడు మగోడు మెంటాలిటీ. కానీ ఒక చీర కట్టుకొని పోతున్న అమ్మాయిని చూస్తే ఇలాంటి భార్య నాకు రావాలి, జీవితాంతం నా తోడుగా ఉండాలనుకుంటుంది. ఇది మన సాంప్రదాయం.